ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను మీతో మాట్లాడడం లేదు మనోహరి గారు. కానీ నేను నీతోనే మాట్లాడుతున్నా, నీకే సమాధానం చెప్తున్నా. నాకు ఆయన దగ్గర నుంచి సమాధానం కావాలి. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం అమర్కి లేదు. ఉంది. తాళి కట్టిన భర్తగా ఆయనకి బాధ్యత ఉంది. అడిగే హక్కు నాకుంది. మా ఇద్దరి మధ్యలోకొచ్చి మాట్లాడే హక్కు నీకు లేదు. చూసావా అమర్, నీ ముందే నిన్ను మాట్లాడుతుందో చూసావా? చూడు మిస్సమ్మ, వార్డెన్ గారు ఇంట్లోనే ఉంది అన్నారు. తీసుకొస్తాం, ఎదురు చూడమని చెప్పారు. రాత్రి కూడా అయింది. మీరు చెప్పింది నిజమే అయితే వార్డెన్ గారు ఎక్కడ? అయినా భర్తగా బాధ్యత ఉంది అన్నావు కదా, నీకు హక్కు ఉంది అన్నావు కదా. ముసుగేసుకొని మోసం చేసి పెళ్లి చేసుకున్న నీకు హక్కుల గురించి బాధ్యతల గురించి మాట్లాడే అధికారం లేదు. అయ్యో పాపం, మిస్ అమ్మని అపార్థం చేసుకుంటున్నారే. మిస్ అమ్మ వాళ్ళందరి దగ్గర తిట్లు తింటోంది. మీకు దండం పెడతాను, ఈ ఒక్కసారికి ఆ తప్పుని దాటి చూడండి. నిజమేంటో మీకే తెలుస్తుంది. ఎవరి నిజమేంటో నేను ఆలస్యంగా అయినా తెలుసుకున్నానులే మిస్సమ్మ. హలో డాక్టర్ గారు. హలో సార్, మీ పేషెంట్కి అన్ని స్కాన్లు చేశాం. నీరసంగా ఉన్నారంతే. ఇప్పటి నుండి కొన్ని రోజులు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ స్పృహలోకి వచ్చేస్తారు. ఏంటి డాక్టర్ గారు మీరు చెప్పేది? వార్డెన్ గారు అక్కడే ఉన్నారా? అదేంటి, నిన్న మా నర్స్కి కాల్ చేసి విషయం మీకు చెప్పమని చెప్పానే, చెప్పలేదా? సారీ సార్, మర్చిపోయినట్టుంది. అసలేమైంది? ఆవిడ హాస్పిటల్ నుంచి ఎవరినో కలవాలని వెళ్లారంట. మళ్లీ నీరసమై తనకి కళ్ళు తిరుగుతున్నాయని ఆవిడ నిన్న సాయంత్రమే హాస్పిటల్కి వచ్చేశారు. అది నర్స్ని ఇన్ఫార్మ్ చేయమని చెప్పా. మా నర్స్ పొరపాటుకి నేను క్షమాపణ అడుగుతున్నాను సార్. ఇట్స్ ఓకే డాక్టర్ గారు. అయితే ఆవిడ నిన్న నైట్ నుంచి హాస్పిటల్లోనే ఉన్నారా? అవును సార్, ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు. కావాలంటే మీరొచ్చి చూసుకోండి. నేను సిటీలో లేను డాక్టర్, కానీ మీరు ఆవిడ్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.